అందరికీ నమస్కారం. కొన్నిసార్లు మన మనసు మన మాట వినకుండా దానికి నచ్చినట్టు ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుందా? మనం వద్దనుకుంటున్న ఆలోచనలే మళ్ళీ మళ్ళీ వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. కాని ఒక మంచి విషయమేంటంటే మన మనసుని మనకు అనుకూలంగా మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఈరోజు మనం మనసును మన అదుపులోకి ఎలా తెచ్చుకోవాలో ఆ 5 అద్భుతమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. నిజంగా మీ మనసు మీ మాట వింటుందా? లేక దాని ఇష్టప్రకారం మిమ్మల్ని నడిపిస్తోందా? చాలాసార్లు మనసు ఒక అదుపులేని గుర్రంలా పరిగెడుతూ ఉంటుంది. దాన్ని అలా వదిలేస్తే మన జీవితం ఎటువైపు వెళ్తుందో మనకే తెలీదు. కానీ ఆ గుర్రానికి కళ్ళెం వేసి మనం కోరుకున్న దారిలో ఎలా నడిపించాలో ఇప్పుడు నేర్చుకుందాం. మన మనసుని ఒక అందమైన తోటలా ఊహించుకోండి. ఆ తోటలో ఎలాంటి మొక్కలు నాటాలి, ఏ కలుపు మొక్కల్ని తీసేయాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది కదా. అలాగే మనం సరైన శ్రద్ధ తీసుకుంటే మన మనసు అనే తోటలో అద్భుతమైన సానుకూలమైన ఆలోచనల్నే పువ్వులు పూయించవచ్చు. దీన్నే మనం మైండ్ ప్రోగ్రామింగ్ అంటాం. సరే, మన మనస్సుని మన నియంత్రణలోకి తెచ్చుకునే ఈ ప్రయాణంలో మనం 5 ముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. ముందుగా మనస్సును ప్రోగ్రామ్ చేయడం అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత సానుకూల ఆదేశాలు ఎంత శక్తివంతమైనవో అర్థం చేసుకుందాం. మూడవది ఆలోచించి మాట్లాడటం గురించి తెలుసుకుందాం. నాలుగవది ఎప్పుడు చురుగ్గా ఉండటం మనల్ని ఎలా ముందుకు నడిపిస్తుందో చూస్తాం. ఇక చివరగా మన ఆలోచనలే మన జీవితాన్ని ఎలా మలుస్తాయో గ్రహిస్తాం. ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదే మనసును ప్రోగ్రామ్ చెయ్యడం. ఇది ఒక పెద్ద భవనానికి వేసే పునాదిలాంటిది. పునాది ఎంత బలంగా ఉంటే భవనమంత స్థిరంగా ఉంటుంది. అలాగే మన మానసిక నియంత్రణకు ఇదే ఆధారం. అసలు మైండ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే మనకు ఎలాంటి ఆలోచనలు కావాలో మనమే స్పృహతో ఎంచుకుని మన దృష్టిని వాటిపైనే కేంద్రీకరించడం. ఇలా చేయడం ద్వారా మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మనమే తీర్చిదిద్దుకోవచ్చు అన్నమాట. ఇదేదో పుట్టుకతో వచ్చేది కాదు, ఎవరైనా నేర్చుకోగలిగే ఒక అద్భుతమైన నైపుణ్యం. ఇప్పుడు మనం మొదటి ముఖ్యమైన సూత్రం గురించి మాట్లాడుకుందాం. అదే సానుకూల ఆదేశాల శక్తి. మన మనస్సు అనే తోటలో మనం ఏ విత్తనాలు నాటుతామో అవే కదా మొక్కలుగా పెరిగేది. అందుకే సరైన విత్తనాలు అంటే సానుకూల ఆదేశాలు ఇవ్వటం చాలా ముఖ్యం. ఇది వినడానికే చాలా సింపుల్గా అనిపించినా చాలా శక్తివంతమైన నిజం. మనం మనసుకి ఎలాంటి ఆదేశాలు ఇస్తామో అది వాటికే స్పందిస్తుంది. అది మంచిదా చెడ్డదా అని మనసు ఆలోచించదు. మనం చెప్పిందే అది గుడ్డిగా నమ్మి పాటిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి. ఇది అసాధ్యం అని మనసుకు చెప్పే బదులు నేను ప్రయత్నిస్తాను అని ఒక్క మాట మార్చి చూడండి. మనసులో ఒక కొత్త శక్తి వస్తుంది. నేను దీనిని తట్టుకోలేను అనే బదులు నేను ఈ పరిస్థితిని ఎదుర్కోగలను అని ఆదేశం ఇవ్వగానే మనసు ఆ సమస్యను పరిష్కరించడానికి సిద్ధమవుతుంది. చూసారా, మాట మారగానే మనసులో కలిగే ఫీలింగ్ ఎలా మారిపోతుందో. ఇక మన రెండో సూత్రం ఆలోచించి మాట్లాడటం. మనం మాట్లాడే మాటలు మన ఆలోచనలకు అద్దం పడతాయి. అందుకే మాటలు బయటకు రాకముందే మన ఆలోచనల తోటను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం మాట్లాడే విధానం మన అంతర్గత ప్రోగ్రామింగ్ను మరింత బలపరుస్తుంది. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగి మనల్ని మనం ఈ 4 ప్రశ్నలు వేసుకోవాలన్నమాట. ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, మరియు ఎవరితో మాట్లాడుతున్నాం. ఈ 4 ప్రశ్నలు ఒక ఫిల్టర్ లాంటివి. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ఈ ఫిల్టర్ ద్వారా పంపిస్తే అనవసరమైన గొడవలు, సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆలోచించి మాట్లాడడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనమిదే. మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన సంబంధాలు మెరుగుపడతాయి, మనుషుల్ని, కష్టమైన పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనం. ఇప్పుడు మూడో అత్యంత శక్తివంతమైన సూత్రం దగ్గరికొచ్చాం. అదే చురుకుదనమే మార్గం. మన మనస్సు అనే తోటను నిరంతరం ఏదో ఒక పనితో సాగుచేస్తూ ఉండాలి. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడమనేది మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవడానికి ఒక గొప్ప మార్గం. ఈ మాట ఎంత నిజమో చూడండి. మీరు చురుకుగా ఉన్నప్పుడు అన్నీ సులభం. మీరు సోమరిగా ఉన్నప్పుడు ఏదీ సులభం కాదు. మనస్సు ఖాళీగా ఉన్నప్పుడు అందులోకి చెడు ఆలోచనలు, అనవసరమైన ఆందోళనలు సులభంగా వచ్చి చేరుతాయి. అదే ఏదైనా పనిలో నిమగ్నమైతే వాటికి చోటే ఉండదు. ఈ స్లైడ్ని ఒక్కసారి గమనించండి.
ఒకవైపు సోమరితనం మనల్ని కష్టాలకు, ప్రతికూల ఆలోచనలకు, ఇతరులు ఏమనుకుంటారో అనే చింతకు దారితీస్తుంది. కాని మరోవైపు చూడండి, చురుకుదనం పనులను సులభం చేస్తుంది, సానుకూల చర్యలకు ప్రేరేపిస్తుంది, మన లక్ష్యాలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనం ఏ దారిని ఎంచుకోవాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది కదా? ఇక మన ప్రయాణంలో చివరి భాగానికి వచ్చేశాం. మీ ఆలోచన, మీ జీవితం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న సూత్రాలు చాలా బాగున్నాయి, కానీ వాటిని మన నిజ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? అదే కదా అసలు విషయం. ఎందుకంటే ఆచరణలో పెట్టని జ్ఞానం వల్ల ప్రయోజనముండదు. సరే, మరి ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ శక్తివంతమైన ఆలోచనలను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో, వాటిని ఆచరణలో ఎలా పెట్టాలో కాస్త లోతుగా చూద్దాము. ఒక్కసారి ఆలోచించండి. రేపు ఉదయం నిద్రలేవగానే మీ మనసుకి మీరు ఇచ్చుకునే ఆ మొదటి సానుకూల ఆదేశమేంటి? అది ఈరోజు అద్భుతంగా ఉంటుంది అని కావచ్చు, లేదా నేను ప్రశాంతంగా, బలంగా ఉన్నాను అని కావచ్చు. ఆ ఒక్క చిన్న వాక్యం మీ రోజంతా ఎలాంటి మార్పు తీసుకురాగలదో ఊహించండి. ఇప్పుడు మీ జీవితంలోని ఏదైనా ఒక పరిస్థితిని గుర్తు తెచ్చుకోండి. ఆఫీస్లో కావచ్చు, లేదా ఇంట్లో కావచ్చు. ఆ సందర్భంలో మీరు కొంచెం తక్కువగా లేదా మరింత ఆలోచించి మాట్లాడి ఉంటే ఫలితం ఇంకా బాగుండేదేమో అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ ఒక్క చిన్న మార్పు మీ సంబంధాలపై ఎంత సానుకూల ప్రభావం చూపుతోందో గమనించండి. సోమరితనాన్ని వదిలి మరింత చురుకుగా ఉండటానికి ఈరోజు మీరు చెయ్యగల ఒకే ఒక్క చిన్న పని ఏంటి? పెద్ద పెద్ద పనులు కాదు. అది 10 నిమిషాలు నడవడం కావచ్చు, ఒక పుస్తకంలో 2 పేజీలు చదవడం కావచ్చు. ఏదైనా సరే, ఆ ఒక్క చిన్న చర్య మీలో ఎంత మార్పు తీసుకువస్తుందో మీరే చూస్తారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పెద్ద మార్పులు ఒక్క రాత్రిలో రావు. మన ఆలోచనల్లో, చేతల్లో మనం రోజూ చేసే చిన్న చిన్న స్థిరమైన మార్పులే కాలక్రమేణా ఒక శక్తివంతమైన పరివర్తనను సృష్టిస్తాయి. ఇది ఒక ప్రయాణం, గమ్యం కాదు. చివరిగా ఈ ఒక్క విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ మనసు మీ శత్రువు కాదు. దానికి సరైన శిక్షణ ఇస్తే అది మీకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్నేహితుడిగా, అత్యంత నమ్మకమైన సహాయకారిగా మారుతుంది. మీ ప్రతి విజయంలోనూ మీకు తోడుగా నిలుస్తుంది. ఆ శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన విషయాల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.